నిన్నటి నుంచి ఇక్కడ యంగ్ జనరేషన్ సహారా వెల్ఫేర్ కమిటీ అని వాళ్ళు సర్వీసెస్ చేస్తూ ఉంటే వాళ్ళని పోయి కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర కొద్దిగా మ్యాన్ పవర్ తక్కువ ఉంటే ఆ మ్యాన్ పవర్ అరేంజ్ చేస్తున్నాం. మ్యాన్ పవర్ అరేంజ్ చేసిన తర్వాత నిన్నటి నుంచి చూస్తున్నాము ఏమంటే ఇప్పుడు మా ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఎంతమంది ఓట్లు ఉన్నారు, ఎస్పెషల్లీ మా డిస్ట్రిక్ట్ మా ఇల్లు ఎందుకన్నా వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని పిలిపించడం. వాళ్ళ దగ్గర 2002లో ఏ ఓట్లు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా వేరే చోట ఉన్నారా, ఇప్పుడు ఉన్నది ఓట్కి దాన్ని కంబైన్ చేసి చూస్తే చాలా తేడాలు ఉన్నాయి. పేరు కూడా తేడా ఉంది, మళ్ళీ ఈ అడ్రస్ కూడా తేడా ఉంది, చాలా వరకు మ్యాచ్ కావడం లేదు. అదే చూసుకొని బిఎన్ఓ ఎవరున్నారు, బిఎన్ఓకి ఆయనకి కలిస్తే ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ ఇంకోటి ఏమంటే బిఎన్ఓ దగ్గర పోయిన తర్వాత నేను ఈ పని చేయను సార్ అని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి పైసలు రావడం లేదు అంట, ఆయనకి సాలరీ రావడం లేదంట. నేను అనుకుంటున్నాను ఇప్పుడు 5th జూన్ తర్వాత నుంచి 10th జూన్ 15 జూన్ వరకు వాళ్ళకి 2014 అప్పుడు ఉన్నారు కదా వాళ్ళు ఆ ప్రభుత్వం వీళ్ళు కేంద్రీపోతుంది అని అది ఆపేశారు. మళ్ళీ దీని తర్వాత ఇది వచ్చిన తర్వాత చేద్దామని ప్రయత్నం చేసినాం కానీ అది అయ్యేది. ఇది నా తరఫున ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మాకు రాయచోటికి జిల్లా తీసేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ లేవు. మాకు డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది, డెవలప్మెంట్ కావాలి అంటే అన్ని యాక్సెసిబుల్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ యాక్సెసిబుల్ ఉండాలా, ఇన్స్టిట్యూషన్స్ ఉండాలా, మళ్ళీ బిజినెస్కి ఆపర్చునిటీ ఉండాలా. అంటే ఇది డెవలప్ ఇది మళ్ళీ ఎస్టాబ్లిషన్ కావాలి, అన్ని